ఉసిరికాయ పచ్చడి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉండే ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ అయిన కొలతలతో చేయించిన ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేసుకుందామని కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇవి మంచిగా శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళు వేసి కొంచెం ఉప్పు వేసి కడిగేసుకుందామండి. ఇట్లా నీళ్ళు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కాయ ఇట్లా రుద్దుతూ కడగాలండి ఉసిరికాయలు. ఇట్లా అన్నీ రుద్దుతూ కడుక్కోవాలి. ఇవన్నీ తీసేసుకోవాలండి. ఇట్లా కాయ మొదట ఇట్లా నల్లగా ఉంటుంది, ఇట్లా కొంచెం పలుకు లెక్క ఉంటుంది, అది తీసేసుకోవాలి. కాడ ఇట్లా కడిగి ఒక 2-3 సార్లు కడిగి ఎండలో ఎండబెట్టుకుందామండి. ఇట్లా కడిగిన ఉసిరికాయలు ఒక క్లాత్ తరుచుకొని కాటన్ది దాని మీద ఇవన్నీ ఎండుంటే ఎండలా, లేకపోతే ఫ్యాన్ కిందనన్నా ఒక గంట సేపు ఆరనియాలండి. ఒక గంట సేపటి దాకా ఎండనిద్దాం. ఇట్లా బట్ట మీద ఒక గంటకి ఎక్కువనే 2 గంటల దాకా ఎండబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇట్లా కాట్లు ఉన్నాయి కదండి, ఉసిరికాయకి ఏర్పడతాయి. ఈ కాట్లల్లో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలి. ఇగో ఇది తీసేసుకోవాలండి. ఇట్లా కొంచెం నల్లగా వస్తుంది, ఇగో అగ అంత ఉంటుంది, ఇది తీసేసుకోవాలి. ఈజీ అండి. ఇట్లా అన్నీ ఇట్లనే పెట్టేసుకోవాలి ఘాట్లు. ఉసిరికాయలన్నీ ఇట్లా ఘాట్లు పెట్టుకున్నా కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నా కదండి. ఇప్పుడు కేజీ ఉసిరికాయలకు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, జీలకర్ర మంచిగా దోరగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది మంచిగా దోరగా వేగింది కదండి. ఇది ఒక గిన్నెలకు తీసుకుందాం. ఒక స్పూను మెంతులు వేసుకుందాం. టేబుల్ స్పూన్ అండి, ఇది టీ స్పూన్ కాదు. ఇవి కూడా మంచిగా దూరగా వేగినాయండి. ఇవి కూడా ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు కడాయి వేడైంది కదండి. ఇది విజయపల్లి నూనెనండి. ఇంకో కేజీ ప్యాకెట్ తీసుకుంటున్నా, ఇలా 1/2 కేజీ వేసుకుంటున్నా. ఇగో 1/2 కేజీ కొంచెం తక్కువ వేసుకున్నానండి. ఇప్పుడు ఇంట్లోనే ఉసిరికాయలు వేయించుకుందాం. నూనె కొంచెం వేడి కాగానే ఉసిరికాయలు వేసుకోవాలండి. ఎక్కువ వేడైనప్పుడు వేసుకోవద్దు.
కలుపుతూ ఉసిరికాయలు చిన్న మంట మీదనే వేయించుకోవాలి. ఇట్లా కదుపుతూ వేయించుకుంటూనే ఉండాలండి, చిన్న మంట మీదనే. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదానికి ఇట్లనే వేయించుకోవాలి. కొంచెం మాడిన పచ్చడి నిల్వ ఉండదండి, దగ్గరుండి వీటిని కదుపుతూ ఉండాలి. ఇప్పుడు వేగినాయండి. ఇగో ఒక కాయ తీసుకొని ఇట్లా నొక్కి చూస్తే మెత్తగా చేయికి అనగాలండి, అట్లయితే వేగినట్టు. ఇప్పుడు వేగినాయి, ఇవి పర్ఫెక్ట్గా వేగినాయండి. ఇప్పుడు గిన్నెలకు తీసుకుందాం. ఈ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు మిగతా కాయలు కూడా వేసేసుకుందాం. ఇవి నాటి అండి, లోకల్ ఉసిరికాయలు. ఇవి నాటి అండి, లోకల్ ఉసిరికాయలు. ఇవి కూడా మంచిగా వేగినాయండి. ఇవి కూడా గిన్నెలకు తీసేసుకుందాం. ఈ చిన్న కటోర నిండా చింతపండు అండి. ఇది గ్రాములో చూసుకుంటే పావు కిలోలో సగం ఉందండి. ఇప్పుడు ఇది మంచిగా కడిగి నానబెట్టుకుందాం వేడి నీళ్ళు వేసి. ఇదంతా మంచిగా విడదీసుకొని ఇట్లా నారలు, ఇదిలో చింత విత్తనాలు ఉంటాయి, అవన్నీ ఏవి లేకుండా తీసేసుకున్నానండి. ఇది కాయ మీద ఉండేది ఇట్లా ఉంటుందండి, ఇది చింతపుచ్చ అంటారు. ఇది మొత్తం అన్నీ తీసేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు అయ్యే వరకల్లా ఇది మెత్తగా నానిపోతుందండి. వెల్లిపాయలండి, ఇవి పావు కిలోలో సగం ఉంటాయి, గడ్డలు ఒలుసుకొని తీసుకున్నాయి. ఈ గిన్నె కొన్ని తక్కువ అయినాయండి, ఇవి చితగొట్టుకుందాం. ఇప్పుడు ఆవాలండి, ఇవేమి వేయించవద్దు, ఏం లేదండి. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా ఇట్లా మిక్సీ పట్టుకున్నా కదండి, ఇది ఒక గిన్నెలకు తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లకు కల్లుప్పండి, ఇది ఎండబెట్టుకున్నా, ఎందుకంటే తడి ఏమన్నా ఉంటే ఎండిపోతుందని ఎండలో పెట్టుకున్నాండి ఒక 2 గంటల సేపు. ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో జీలకర్ర, ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు వేసిందండి, అంటే 2 స్పూన్లు. జీలకర్ర కూడా ఇట్లా మంచిగా వేగింది కదండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ముందు వేసుకోవాలా, ఆవాలు తర్వాత వేసుకోవాలండి. జీలకర్ర తొందరగా వేగదు. ఇవి కూడా 4 స్పూన్లు వేసినండి ఆవాలు కూడా.
ఇప్పుడు ఆవాలు కూడా వేగినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లగా అయినాక ఎండుమిర్చి వేసుకుందామండి, ఎందుకంటే తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఒక ఎండుమిర్చి ఒక 8 తుంచుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 8 కరివేపాకు రెమ్మలు తీసేసుకొని వేసుకుంటున్నామండి. స్టవ్ ఆఫ్ చేసిన కొద్దిసేపటికి వేసుకుంటేనే మిరపకాయలు ఈ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు చితక్ కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. చితక్ కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఇట్లా ఇక చింతపండు ఎంత మంచిగా నానింది చూడండి. వేడి నీళ్ళల్లో వేసి నానబెడితే ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం. నీళ్ళు లేకుండా తీసుకుందామండి. చింతపండు ఇట్లా మంచిగా పిసికి ఉడికించుడు కన్నా ఇప్పుడు ఇట్లా ఈజీగా చూపిస్తున్నానండి. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చింతపండు ఇట్లా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి చిన్న మంట పెట్టుకొని ఇప్పుడు వెల్లిపాయ కూడా కొంచెం వేగిందండి. ఇదే వేడికి ఇట్లా కొంచెం వేగాలి, మంచిగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ చింతపండు కూడా అలాగే వేసుకుందాం. ఇప్పుడు చింతపండు ఉన్న నీరంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దించేసుకుందామండి. ఇది ఇట్లా స్టవ్ మీద తీసేసుకున్నాం కదండి. తీసేసుకున్నాక ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాం. ఇది మొత్తము చల్లగా కానియాలి. ఈ పోపు అంతా మంచిగా చల్లగా అయిపోయిందండి. మొత్తం చల్లగా అయిపోయింది కదండి. ఇంకో 1 కప్పు కారం పొడి, కిలో కదండి. ఒక కిలో మీద ఇంకొక 10 కాయలు ఎక్కువ ఉన్నాయండి ఉసిరికాయలు. ఈ కారం పొడి 3 మ్యాంగో కారం పొడి అండి. నేను పచ్చళ్ళకు అదే వాడతా ఎప్పుడు పెట్టినా. ఉప్పు అండి, ఇది కల్లుప్పు తీసుకొని ఎండలో ఒక 2 గంటలు ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇది కూడా కొంచెం తక్కువ వేసుకున్నానండి. ఇది అరకప్పుకి ఎక్కువ ఉంది, కప్పుకు తక్కువ ఉంది, అంటే 3/4 కప్పు ఉంది.
జీలకర్ర మెంతుల పిండి అండి. జీలకర్ర మెంతులు ఆవాలు 3, జీలకర్ర మెంతులు 2 దోరగా వేయించుకున్నానండి. ఆవాలు ఏమి వేయించలేదు. వీడియో ఏది చూసినా కానీ మొదటి నుంచి చూడాలండి, చూస్తేనే మనకు అర్థమవుతుంది. నేను అరకిలోకు నూనె కొంచెం తక్కువ పోసిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఇది 3 రోజుల వరకల్లా మంచిగా ఊరుతుందండి. పచ్చడి సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి కలర్ మారకుండా ఉండాలంటే. బయట పెడితే కొంచెము కలర్ నల్లగా అవుతుందండి. 6 నెలల పాటుగా అయితే ఫ్రెష్గా ఉంటుందండి. ఇట్లంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇది 3 రోజుల వరకు చూస్తే చాలా మంచిగా నూనె మీదికి తేలి చాలా మంచి టేస్ట్తో ఉసిరికాయ పచ్చడి మంచిగా ఉంటుందండి. ఈ వీడియో ఎట్లుందండి, మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.